వెల్కమ్ బ్యాక్ టు నాయుడు ఎగ్జామ్ వారియర్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకెవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఎవరైతే ఏపీఎస్ఎల్ పిఆర్బి కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాలనుకుంటున్నారో కేవలం వారి కోసమే ఈ చిన్న వీడియో. నాయుడు ఎగ్జామ్ వారియర్స్ వారి ఆధ్వర్యంలో కానిస్టేబుల్ మెయిన్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ని స్టార్ట్ చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. సో చాలామంది జాయిన్ అయ్యారు, మంచిగా రాస్తున్నారు, ప్రిపేర్ అవుతున్నారు, వాళ్ళ యొక్క ప్రిపరేషన్ కూడా మెరుగుపడుతుందని చెప్పేసి ఒక మంచి ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఈ యొక్క ఏపీ కానిస్టేబుల్కి సంబంధించి కరెంట్ అఫైర్స్కి సంబంధించి కూడా మేమైతే ఆలోచించాము. కరెంట్ అఫైర్స్కి సంబంధించి మనకి ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్లో 200 మార్కులకు సంబంధించి ఒక 30 క్వశ్చన్స్ వరకు, అంటే 28 నుంచి 30 లేదా 31 ఇలాగైతే రావడం జరుగుతుంది. ఒక మార్క్ అటు ఇటు, అంటే ఫైనల్గా 25 కంటే ఎక్కువ మార్కులు, అలాగే 31, 32 కంటే తక్కువ మార్కులతో మెయిన్స్కి సంబంధించి అయితే కరెంట్ అఫైర్స్ బిట్లు అయితే రావడం జరుగుతుంది. సో ఈ కరెంట్ అఫైర్స్లో మనం ఆల్రెడీ టెస్టులు కూడా పెడుతున్నాం. చాలామంది వెనకబడి ఉన్నారు. చాలామంది అడుగుతున్నారు కరెంట్ అఫైర్స్కి సంబంధించి అసలు ఎన్ని నెలలు చదవాలి, ఎన్ని నెలలు చదివితే సరిపోతుందని చెప్పేసి కూడా అడుగుతూ ఉన్నారు. అసలు ఏ పుస్తకాలు చదివితే బాగుంటుందని కూడా అడుగుతూ ఉన్నారు. సో ఈ విషయాలను అయితే నేను ఈ వీడియోలో చెప్తూ, అలాగే మనం ప్రారంభించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రోగ్రాం గురించి కూడా మీకైతే నేను వివరించడం జరుగుతుంది. ఓకే, అయితే ఈ కానిస్టేబుల్కి సంబంధించి మనం ఇదివరకు జరిగిన ఏపీఎస్ఎల్ పిఆర్బి పరీక్షలను అన్నిటిని కూడా ఒకసారి పరిశీలిస్తే ఏ ఎగ్జామ్లో కూడా 6 నెలలకు మించి అయితే అడగడం లేదండి. ఎక్కడో ఒకటో అరో అడిగితే అడిగి ఉండొచ్చు, కానీ మీరు చదవాల్సింది మాత్రం ఎగ్జామ్ నాటికి 6 నెలలు ముందుగా ఉన్నటువంటి సమకాలీన అంశాలు, అంటే కరెంట్ అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క కరెంట్ అఫైర్స్ని అయితే మీరు చదవాల్సి ఉంటుంది. మన అనుకునే డేట్ ప్రకారం అయితే, అంటే ఏపీఎస్ఎల్ పిఆర్బి ఇచ్చిన ఇంటి చైర్మన్ గారు ఇచ్చిన ఇంటి ప్రకారం అయితే మార్చ్ లాస్ట్ వీక్ ఆర్ ఏప్రిల్ ఫస్ట్ వీక్, లేదంటే ఏప్రిల్ సెకండ్ వీక్ వెళ్ళొచ్చు, లేదంటే మార్చ్ థర్డ్ వీక్ రావచ్చు. ఈ డేట్స్లో ఎగ్జామ్ జరిగే అవకాశం ఉంది కదా. అప్పటికంటే మనకి అక్టోబర్ నుంచి చదివితే సరిపోతుంది. ఇంకా లేదు, ఇంకా మేము ముందుకు వెళ్తాము అనుకుంటే సెప్టెంబర్ వరకు అయితే మీరు వెళ్ళొచ్చండి. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, అంటే కంప్లీట్గా 6 నెలలు అయితే సరిపోతుందండి. ఇంకా ఏప్రిల్ వరకు వెళ్తే అంతవరకు చదవాలి. అంటే అప్ టు మెయిన్స్ ముందుగా 6 నెలలు చదివితే సరిపోతుంది. సో ఈ 6 నెలలకు సంబంధించి ఇంకా ముందుకు ఏదైనా అడిగాడు అనుకోండి, అడిగాడు అంటే దాని అర్థం ఏమిటంటే వాటికి సంబంధించి ఈ మధ్య జరిగిన అంశం ఏదైనా లింక్ ఉంటే అడుగుతాడండి. ఫర్ ఎగ్జాంపుల్ మొన్ననే జనవరి 27వ తేదీ నుంచి ఉత్తరాఖండ్లో ఈ యొక్క కామన్ సివిల్ కోడ్ అయితే అమల్లోకి రావడం జరిగింది. దానికి సంబంధించి వేసిన కమిషన్ ఏదైనా అడగొచ్చు. కమిషన్ చాలా కాలం క్రితమే వేశారు. సరే, మనమేమనుకుంటామంటే కరెంట్ అఫైర్స్ సంవత్సరం ముందు అడుగుతున్నాడు రా, సంవత్సరంన్నర ముందు అడుగుతున్నాడు రా అనుకుంటాడు. సో అది కాదండి. ఈ మధ్య కాలంలో వాటికి సంబంధించి ఏదైనా లింక్ ఉంటే అడగడం అయితే జరుగుతుంది. లేదంటే ఈ మధ్య కాలంలో ఏదైనా ఒక యాక్ట్ అమల్లోకి వచ్చింది అనుకోండి, ఆ యాక్ట్ 6 నెలల కంటే ముందే చట్టం చేయబడింది అనుకోండి, ఎప్పుడు చట్టం చేశాడని అడుగుతాడు. సో ఈ విషయాలపైన మనం శ్రద్ధ తీసుకొని చదివితే ఆ ముందు ఉన్న విషయాలు కొన్ని వాటికి మనం వెళుతూ ఈ 6 నెలలు జరిగిన విషయాలు అన్నిటిపైన కూడా ఫోకస్ చేసి ప్రిపేర్ అయితే కరెంట్ అఫైర్స్లో ఒక మంచి స్కోర్ అయితే మీరు సాధించవచ్చు. సో ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి అసలు ఏ పుస్తకాలు చదివితే బాగుంటుందని కూడా అడుగుతున్నారండి. పుస్తకం ఎప్పుడు కూడా మనకి చెడు చేయదు. ఏ పుస్తకమైనా బాగుంటుంది. మీరు ఇదివరకు ఏ బుక్స్ ప్రిపేర్ అవుతున్నారో వాటినే ప్రిపేర్ అవ్వండి. ఆ బుక్లో ఏదైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ సరిపోలేదని మీకు అనిపిస్తే మిగతా ఉన్న పుస్తకాలను కూడా మీరు రెఫరెన్స్గా ఉంచుకోండి. ఒక బుక్ చదివినా సరిపోతుంది. ఏదో ఒక మంచి పబ్లికేషన్ తీసుకోండి. దీంతో పాటుగా మీరు ఆల్రెడీ డైలీ న్యూస్ పేపర్ ఫాలో అవుతున్నారని నేను భావిస్తున్నాను. అలాగే దీంతో పాటుగా పిఐబిని కూడా మీరు ఫాలో అవ్వండి. మీకు యాక్యురేట్గా ఏదైనా చిన్న డౌట్స్ వచ్చి డేట్స్కి సంబంధించి కానీ, లేదా వార్తల్లో వ్యక్తులకు సంబంధించి కానీ, లేదంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఏవైనా విషయాలు మీకు తెలియాలన్నా, లేదంటే ప్రెసిడెంట్ ఆఫీస్ నుంచి ఏవైనా ఇనిషియేటివ్స్ మీకు తెలియాలన్నా కూడా పిఐబి అనేది మనకి ఫైనల్ అండి. దాని మించి ఏమీ లేదు. ఎవరు ఎక్కడి నుంచి రాసినా పిఐబి నుంచే రాయాలి. ఎందుకంటే భారతదేశానికి సంబంధించి దీనికంటే మించింది అయితే లేదు. అది అధికారిక సమాచారాన్ని అయితే మనకు చేరవేయడం జరుగుతుంది. సో పిఐబిని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి. ముందు విషయాలు కూడా ఉంటాయి, లేదంటే ఇయర్కి సంబంధించి ఉంటుంది, 6 నెలలకు సంబంధించి ఉంటుంది, మంత్లీ ఉంటుంది. అది పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అయితే మన ప్రోగ్రామ్ ఏమిటి? మన నాయుడు ఎగ్జామ్ వారియర్స్ యూట్యూబ్ ఛానల్ మీ అందరికీ తెలుసు, అలాగే మొబైల్ యాప్ కూడా తెలుసు. మన నాయుడు ఎగ్జామ్ వారియర్స్ టీం ఆధ్వర్యంలో కరెంట్ అఫైర్స్లో టార్గెట్ 30గా మనమైతే టెస్ట్ సిరీస్ని అయితే ప్రారంభించాము. ఆల్రెడీ టెస్ట్ సిరీస్ స్టార్ట్ అయిపోయింది. ఒక టెస్ట్ కూడా జరిగిపోయింది. చాలామంది రాశారు
మొదటి 100 మందికి మనమైతే 99 రూపాయలు మాత్రమే ఫీజు పెట్టడం జరిగింది. 99 రూపాయలు పెట్టినప్పటికీ కూడా 100 కంటే ఎక్కువ మంది ఆల్రెడీ పర్చేజ్ చేసేయడం జరిగింది. సో చాలామంది ఇంకా అడుగుతున్నారు. మరొక రోజు ఈ ఆఫర్ని అయితే నేను పొడిగించడం జరుగుతుంది. ఈ యొక్క కరెంట్ అఫైర్స్ టెస్ట్ సిరీస్లో అయితే మీరు చేరండి. 99 రూపాయలతోనే చేరండి. ఇంకా రేటు కూడా పెరుగుతుంది. ఎందుకంటే మేము చాలా శ్రమించాల్సి వస్తుంది, చాలా ఖర్చు కూడా అవుతుంది కాబట్టి పెంచాల్సి వస్తుంది కాబట్టి పెంచక తప్పదు. సో అసలు ఈ టెస్ట్ సిరీస్ ఎలా ఉంటుంది? టెస్ట్ సిరీస్ అనేది అప్ టు మెయిన్స్ ఆర్ 60 డేస్ అండి. అంటే 60 డేస్ కంటే ముందుగానే మెయిన్స్ అయిపోతుందని నేను అనుకుంటున్నా. సో అందువలన అప్ టు మెయిన్స్ లేదా 60 డేస్ ఏది ముందు అయితే అంతవరకు అయితే మీకు వ్యాలిడిటీ ఉంటుంది. ఇప్పుడే మీరు తీసుకుంటే 99 రూపాయలు ఉంటుంది. లేట్ చేస్తే ఇంకా పెరుగుతూ ఉంటుంది. డే బై డే ఇది ఉంటుందండి. ప్రతిరోజు అంటే ఇదే చదువుకొని ఉండరు కదా. డే బై డే ఎగ్జాంపుల్ ఈరోజు అయ్యింది అనుకుంటే రేపు సెలవు ఉంటుంది, మళ్ళీ ఎల్లుండి ఉంటుంది, ఆ తర్వాత రోజు సెలవు ఉంటుంది, ఆ తర్వాత రోజు మళ్ళీ ఉంటుంది. సో డే బై డే ఉంటుంది. ఒక ఎగ్జామ్లో 30 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 25 నిమిషాల సమయం ఉంటుంది. క్వశ్చన్స్ను కూడా ఏపీఎస్ఎల్ పిఆర్బి ప్యాటర్న్ కంప్లీట్గా అనుసరించే తయారు చేయడం జరుగుతుంది. అత్యంత కష్టమైన క్వశ్చన్స్ ఉంటాయి, మోడరేట్ క్వశ్చన్స్ ఉంటాయి, అత్యంత సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి, అప్లికేషన్ మెథడ్ ఉంటుంది, అలాగే డైరెక్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా మనకైతే ఉంటాయి. అయితే క్వశ్చన్ ప్యాటర్న్ అనేది పక్కన పెడితే సిలబస్ని మేము ఎప్పటి నుంచి కవర్ చేస్తున్నామంటే 6 మంత్సే కవర్ చేస్తున్నాం. ఇంకా ఆల్రెడీ నేను ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ చెప్పాను కదా, అలా ముందు విషయాలు ఏవైనా అవసరమైతే వాటిపైన కూడా మేము ఫోకస్ చేస్తున్నాం. సో మీరు చదివేటప్పుడు కూడా వాటిపైన కూడా మీరు ఫోకస్ చేయండి. నా ప్రియమైన విద్యార్థులందరికీ కూడా మరొక విజ్ఞప్తి ఏమిటంటే, కరెంట్ అఫైర్స్ అనగానే ఏముందులే ఎగ్జామ్ ముందు చదువుదాం, మిగతావంతా కంప్లీట్ చేద్దాము, 10 రోజులు చదివితే సరిపోతుంది, బుక్స్ అన్నీ ఒక దగ్గర పెట్టేసుకుందాం, 30 మార్కులు 15 20 ఎన్నోకైనా వస్తాయిలే అనుకుంటారు. అది రాంగ్ మెథడ్ అండి. కరెంట్ అఫైర్స్ అనగానే ఎగ్జామ్ ముందు చదివే 10 రోజులు చదివే సబ్జెక్ట్ కాదండి. ప్రిపరేషన్ ప్రారంభించినప్పటి నుంచి మెయిన్స్ రాసినప్పటి వరకు కూడా కరెంట్ అఫైర్స్ చదువుతూ ఉండాలి. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అంటే 30 మార్కులు కాదండి. కరెంట్ అఫైర్స్ అంటే 70 మార్కులు పైగా వస్తాయి. ఇవి ఎలాగ వస్తాయంటే, కరెంట్ అఫైర్స్ 30 క్వశ్చన్స్ ఇచ్చాడు అనుకుంటే, ఎకానమీ ఒక 10 క్వశ్చన్స్ ఇచ్చాడు అనుకుంటే, జాగ్రఫీ ఒక 12-13 క్వశ్చన్స్ ఇచ్చాడు అనుకుంటే, పాలిటీ ఒక 13-14 క్వశ్చన్స్ ఇచ్చాడు అనుకుంటే, అంటే జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ 30 నుంచి 40 మధ్యలో వస్తాయి. 35 రావచ్చు, 36 రావచ్చు, 34 రావచ్చు. లేదంటే మీరు బ్లూ ప్రింట్ పాతవి ఏవైనా చూసుకోండి, ఈ రకంగా వస్తాయి. ఈ యొక్క 3 సబ్జెక్టులు కూడా దేనిపైన ఆధారపడి ఉంటాయంటే ఈ యొక్క కరెంట్ అఫైర్స్ పైన ఆధారపడి ఉంటాయి. అంటే పాలిటీ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్లో 10, 15, 12 మార్కులు అంటే చాలా తక్కువ. అంత తక్కువ మార్కుల్ని ఉన్న ఫలంగా ఏ పాలిటీ నుంచి ఇవ్వాలి? ఎగ్జామ్ను ఫస్ట్ థింక్ చేసేది ఏమిటంటే, ఎగ్జామినరు ఫస్ట్ థింక్ చేసేది ఏమిటంటే సమకాలీన అంశాల్లో ఉన్నటువంటి పాలిటీని ముందు తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు పాలిటీ కవర్ అయిపోతుంది. అంటే ఈ మధ్య జరిగినటువంటి పాలిటీ ఏదైతే ఉందో ఆ కరెంట్ పాలిటీని మీరు ఫోకస్ చేయాలి. అట్ ద సేమ్ టైం జాగ్రఫీ కూడా. జాగ్రఫీ అనేది మనకి నిత్య నూతనంగా ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. అంటే కరెంట్ అఫైర్స్లో భాగంగా ఉంటుంది. జాగ్రఫీకి సంబంధించి కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి మన దేశంలో ఒక మహా కుంభమేళా జరుగుతూ ఉంది. ఈ మహా కుంభమేళాకు సంబంధించే ప్రశ్న అడుగుతాడంటే మన పొరపాటు. దాని నుంచి జాగ్రఫీకి ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది. జాగ్రఫీకి ఎలాగ అడుగుతాడు? గంగా నది కోసం అడుగుతాడు, లేదా సంగమం గురించి అడుగుతాడు, లేదా గంగా నదికి సంబంధించినటువంటి డేటాకి సంబంధించి ఏదో ఒక ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది. అలా జాగ్రఫీని కూడా మనం కరెంట్ అఫైర్స్తో లింక్ చేస్తూ చదవాలి. అట్ ద సేమ్ టైం ఎకానమీకి సంబంధించి ఈ యొక్క బడ్జెట్ ఈ మధ్య వచ్చింది, లేదంటే జిఎస్టీ మండలి మీటింగ్ అయింది. ఈ రకమైనటువంటి ఎకానమీకి సంబంధించి కరెంట్ అఫైర్స్ చాలా ఉంటుంది. దీనికి రిలేటెడ్గా ఎకానమీ నుంచి ప్రశ్నలు వస్తాయి. సో ఎకానమీ, పాలిటీ, జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్ కలిపి మీకు దాదాపు 70 మార్కుల వరకు వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని మనం ఖచ్చితంగా పర్ఫెక్ట్గా డీల్ చేయగలగాలంటే కరెంట్ అఫైర్స్ని ఎప్పటికప్పుడు చదువుతూ ఉండాలి. సో ఈ యొక్క 3 సబ్జెక్టులను కూడా ఇన్క్లూడ్ చేస్తూ మనమైతే టెస్ట్లను అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోండి. ప్లే స్టోర్లో నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే కనుక అక్కడ టెస్ట్ సిరీస్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ టెస్ట్ సిరీస్ అనే ఆప్షన్ వద్ద మీకు ఈ యొక్క కరెంట్ అఫైర్స్ అనేది ఏపీ కానిస్టేబుల్ కరెంట్ అఫైర్స్ టెస్ట్ సిరీస్ అనేది అందుబాటులో ఉంటుంది. అతి తక్కువ ధర పెట్టినప్పుడే మీరు తీసుకోండి, పెంచాక మళ్ళీ తగ్గించండి అని చెప్పేసి చాలామంది మెసేజ్ చేస్తుంటారు. అలా కాకుండా ముందే మీరు తీసుకోండి. ఎక్కువ మంది ఉంటే మాకు కూడా ఉత్సాహం అయితే రావడం జరుగుతుంది. అలాగే ఏపీ కానిస్టేబుల్ లక్ష్యంగా అన్ని సబ్జెక్టులు కలుపుకొని గ్రాండ్ టెస్ట్ సిరీస్ని కూడా మనం ప్రారంభించిన విషయం తెలిసిందే. మీలో చాలామంది ఆల్రెడీ ఇది జాయిన్ అయ్యారు. సో ఇంకెవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. వీక్లీ 1 టెస్ట్ ఉంటుంది. కంప్లీట్గా 15 టెస్టులు ఉంటాయి. 15 టెస్టులను కూడా చాలా యాక్యురేట్గా ఏపీఎస్ఎల్ పిఆర్బి మెయిన్స్ని ఉద్దేశించి అయితే రాయడం జరిగింది. కాబట్టి ఇవి మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే
కామెంట్ చేయండి, నేనైతే క్లారిఫికేషన్ ఇస్తాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.